गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओम परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। మృత్యుమధని ఇదొక చాలా గొప్ప నామం. నిజానికి ఇవన్నీ కూడా ఒక వరుసక్రమం. ఈ ద్వితీయ శతకం అంటారు. ఇందులోవి కొన్ని నామాలు ఏం చేస్తారంటే ఒక నామం నుంచి ఒక నామం వరకు పారాయణ ఉంది. సహస్రం అంతా చదవకుండా ఇందులో మీకు నేను ఎప్పుడైనా చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ నామాలు మాత్రం రోజు అంటారు ఒకసారి, ఒక్కటే అంటారు. అందుకే అవి చదవడానికి అంత తేలిగ్గా ఒకదాంతో ఒకటి గొలుసులో ఉండేటట్టుగా ఇచ్చారు. అవి ఒక్కసారి అంటుంటారు రోజు. అవి అలా అండం వచ్చిందనుకోండి, ఆవిడ ఆ మార్గంలోకే తీసుకెళ్ళిపోతుంది. అట్లా తీసుకెళ్ళడానికి వీలైనటువంటి గాంభీర్యం కలిగిన నామాలు నడుస్తున్నాయి ఇప్పుడు. అందుకే ఇవి అత్యంత శక్తివంతములైనటువంటి నామములు. ఇందులో మృత్యుమధని అంటే మృత్యువును తీసివేయగలిగినటువంటి తల్లి. అంటే మరి వచ్చేసాంగా శరీరంతో, అంటే ఈ మృత్యువే ఆఖరి మృత్యువు. ఈసారి శరీరం పడిపోవడమే ఆఖరిసారి పడిపోవడం. అందరూ శరీరం పడిపోతుంటే ఏడుస్తూ వెళ్ళిపోతాం. జ్ఞాని ఇది అనివార్య పరిణామం అని చెప్పని పడిపోతుంటే సాక్షిగా చూస్తూ శరీరాన్ని వదిలిపెడతాడు. ఆ స్థితిని ఇస్తుంది, ఆ నిర్భయత్వాన్ని ఇస్తుంది, ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. అలా ఇవ్వగలిగిన తల్లి. ఇది చనిపోయేది శరీరమే కానీ ఆత్మకి చావు లేదు. నేను ఆత్మ, నేను చచ్చిపోవడం ఏమిటి? నేను చచ్చిపోవడం అన్న మాట ఉండదు. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, అంతే వాసుడు, మీకు ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉందన్నారు. ఆయన అన్నారు, నాకేమైనా అవుతుందా? నాకేం అవ్వడానికి అవకాశం ఉండదు అన్నారు. అంటే ఆయన ఎప్పుడు నాకంటే ఆత్మ, ఆయన ఎప్పుడు శరీరం అంటారు. ఆయన ఇది అంటుంటారు. దీన్ని చూపించి నేను అంటే ఆత్మ. ఆయన నిరంతరం ఆత్మగా నిలబడి మాట్లాడతారు. ఇది అంటుంటారు, దీన్ని చూపిస్తూ ఉంటారు. అయితే అది ఏదో నటిస్తాను నేను కూడా ఆయనలా అంటే నేను తరచుగా చెప్తుంటాను కదా, అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను వాల్మీకి పాత్ర వేశాను అనుకోండి నాటకంలో, వేస్తే అప్పటి వరకు ఏదో వాల్మీకిగా కాస్త రామాయణ రచన చేస్తున్నట్లు కూర్చుంటే పర్వాలేదేమో, కానీ ఆ తర్వాత జీవితంలో కూడా నేను వాల్మీకినంటే చూసిన వాళ్ళు అసహించుకోరు. నీకేం బుద్ధి ఉందా లేదా, ఏదో ఏమన్నాం కానీ ఇంకా అస్తమానం నువ్వు వాల్మీకి ఏమిటిరా అని నేను అనకూడదు. కానీ మీకు అనిపించింది అనుకోండి, అది మీ అదృష్టం, నా అదృష్టం కాదు. అలా మీకు అనిపిస్తే మీ అదృష్టం. ఎవరో ఒకళ్ళు కామాక్షి చేశారనుకోండి, ఎప్పుడో ఏదో నాటకంలో కామాక్షి చేశారు, ఇంకా ఆవిడ ఎప్పుడూ ఒక ఆయనకి కామాక్షిగానే కనపడింది అనుకోండి, అమ్మవారు ఆయనకి అనుగ్రహం ఇచ్చిందనాలి. కనీసం ఆ అమ్మాయి కనపడ్డప్పుడల్లా ఒకసారి కామాక్షి గుర్తొచ్చి ఆ అమ్మాయి పాదాలు చూడాలనిపించి, ఆ అమ్మాయిని కామాక్షి అని పిలవాలనిపించి, కామాక్షి వచ్చిందన్నంత సంతోషం పొందుతున్నాడు అనుకోండి చూసినప్పుడల్లా, అక్కడ వరకు ఆయన భాగ్యవంతుడని చెప్పాలి కాదు. అట్లాగే మృత్యుమథని అంటే శరీరము లేకుండా చేసేయడము, అంటే ఆఖరిసారి శరీరం పడిపోవడం. అంటే జ్ఞానం ఇస్తుంది. జ్ఞానము చేత సాక్షి మాత్రంగా ఉంటాడు ఆ శరీరం పడిపోయినప్పుడు. తప్ప దాని గురించి అల్లరి పడిపోయి బాబాయ్ ఏదో అయిపోతుందని బెంగెట్టేసుకుని కిందడిపోయి మీదడిపోయి ఏం చేయడు. అనివార్య పరిణామం ఇది. ఇంతే. శరీరం అన్నది వెళ్ళిపోవలసి. ఎన్నో శరీరాలు వెళ్ళిపోయాయి. ఒక గడుసు వ్యక్తి ఒక మాట అన్నాడు, ఇక్కడుండే మిత్రులు ఉన్నారు, ఇక్కడుండే బంధువులు ఉన్నారు. ఇది వదిలిపెడితే అక్కడుండే మిత్రులు, అక్కడుండే బంధువులు ఉన్నారు అన్నాడు. నా ముందు మా అమ్మ వెళ్ళిపోయింది, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా తాతగారు వెళ్ళిపోయారు,
అసలు మా తాతగారిని నేను చూడలేదు, మహావిద్వాంసుడు అని చెప్తుంటారు. మా తాతగారు వెళ్ళిపోయారు. మహాభక్తులైనటువంటి వాళ్ళు మా పెద్దనాన్నగారు వాళ్ళు వెళ్ళిపోయారు. మరి నా స్నేహితుల్లో కొంతమంది వెళ్ళిపోయారు ఈ మధ్యకాలంలో. గతంలోనే ఇద్దరు ఒక్కసారి వెళ్ళిపోయారు కదా, స్నేహితులు వెళ్ళిపోయారు, ఘంటసాల గారు వెళ్ళిపోయారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరెవరు వెళ్ళిపోయారో వాళ్ళందరూ అక్కడ కనపడతారు కదా. అందుకని ఇక్కడ అక్కడది నీ బెంగేముందో అన్నాడు. పైగా నేనుండగా మృత్యువు రాదు, అది వచ్చాక నేను ఉండను, కాబట్టి మరి నాకు అసలు దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఏమిటో. ఎంత మంచి మాట అనిపించింది నాకు. చాలా ఊరట పొందడానికి వీలైన స్థితిని పొందాడు. అది గొప్ప సమీక్ష అన్నీ విని కదూ. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగితే అదిగో అదే కలుగుతుంది, నిర్భయత్వం కలుగుతుంది. అది ఉండాలనే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కోరాడు కదా. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు ది మై కంట్రీ అని ప్రార్థన చేస్తాడు. ఎక్కడ భయం లేకుండా నిర్భయత్వంతో ఉంటుందో దేశం, అక్కడికి వెళ్ళాలి నా దేశవాసులు అంటాడు. ఆ నిర్భయత్వం దేనివల్ల వస్తుంది? ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది తప్ప ఇంకా దేనివల్ల నిర్భయత్వం రాదు. ఉన్నది ఒక్కటే, భయం లేని స్థితి వస్తుంది. కాబట్టి ఆ తల్లి ఇది చెయ్యడానికి ఒక గొప్ప చక్రాన్ని తిప్పుతూ ఉంటుంది. అకస్మాత్తుగా నీకు ఇది ఆఖరి మృత్యువు చేసేస్తున్నాను అని ఆఖరి ఊపిరిలో ఆవిడ జ్ఞానం ఇవ్వచ్చు, చెప్పలేము. ఆవిడ ఇచ్చిందని వాడు చెప్పడానికి కూడా ఉండడం. కానీ ఆవిడే కొంతమంది విషయంలో స్ఫుటంగా మార్పు తీసుకొచ్చి అటువంటి జీవన విధానాన్ని కల్పించి దగ్గర చేసుకుంటుంది. మోక్షమునకు దగ్గర అవుతాడు. దగ్గర అవుతూ నడుస్తున్నాడని తెలిసిపోతూ ఉంటుంది. ఎలా తెలుస్తూ ఉంటుంది? ఆవిడ చేసే అనుగ్రహం ఏమిటంటే, అసలు ఆవిడ యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, ఈ కోణంలో మృత్యువు నుంచి తప్పించడానికి ఆవిడ ఎప్పుడూ కూడా శరీరములను ఇచ్చుకుంటూ వెడుతుంది. ఈ జన్మలో వాడేవో పాపాలు పుణ్యాలు చేశాడు, గత జన్మలో చేసిన పాప పుణ్యాలు కొన్ని అనుభవించేశాడు సుఖ దుఃఖాలుగా, అయిపోయింది, ఈ శరీరం వదిలేశాడు. మరి మళ్ళీ ఇంకో శరీరం ఇస్తాను, ఈసారైనా జాగ్రత్తగా ఉండు, నా ప్రీతి కొరకు ప్రవర్తించు. జ్ఞానం కలిగితే అదృష్టవంతుడు అవుతాం. మళ్ళీ తనువిస్తూ వెడుతుంటుంది. పాపం ఉండిపోయింది, అప్పుడు తనువిస్తుంది, అప్పుడు శరీరం ఇస్తుంది. దానితో పాపాన్ని పోగొట్టుకో. దానికి దుఃఖం ఎక్కువ ఉంటుంది ఆ శరీరానికి. తిరియక్కులు వాడికి ఎప్పుడూ భయమే. అలా తిరుగుతూ ఉంటుంది కోడి. కానీ పక్కనే ఉన్న కుక్క అప్పటిదాకా పడుకున్నది లటక్కన కంఠం పట్టుకుపోతుంది. మొన్న నేను విమానాశ్రయానికి వెడుతుంటే అలా పట్టుకుపోతుంది ఓ కోడిని కుక్క. ఎప్పుడేది పట్టుకుపోతుందో, వానొచ్చినా భయమే, ఎండొచ్చినా భయమే, చలిగా ఉన్నా భయమే, ఎలా ఉన్నా భయమే దానికి. అది సహజంగా వెళ్ళిపోతుందని దానికే నమ్మకం ఉండదు. ఎప్పుడు నిరంతర భయంతో ఉంటుంది. తిరియక్కైపోవచ్చు. పాపం ఎక్కువ ఉంటే తిరియక్కవుతావు, పుణ్యం ఎక్కువ ఉంటే చక్రవర్తి అవుతావు. ఏదైనా పాపపుణ్యాలు శరీరాన్ని ఇచ్చుకుంటూ పెడతాయి. తను మరి పాపం పుణ్యం అనుభవించాలంటే ఇంద్రియాలు ఉండాలా? ఇంద్రియాలు ఉంటే కదా. ఓ చూసి భయపడ్డాడు, కన్ను ఉండాలా? చూసి భయపడితే దుఃఖమేనా? బాబోయ్ అదే గుర్తొస్తోందండి, అన్నం సహించట్లేదండి, అదే గుర్తొస్తోందండి, అన్నం సహించట్లేదండి. ఇన్నాళ్ళు మనతో తిరిగిన వాడిని అలా చూసేటప్పటికి ఇవాళ మనసంతా అదోలా ఉందండి. అంటే దుఃఖాన్ని చూడడం వల్ల అనుభవించావా? చెవితో వినడం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నావా? కాబట్టి తను ఉండాలి, కరణం ఉండాలి. కరణం అంటే ఇంద్రియములు. మనకి అంతఃకరణ చతుష్టయం అంటాం కదా. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనసు, చిత్తము, అహంకారము, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే చూడడం, వినడం, తినడం, వీటి చేత భయాదులు ఏర్పడతాయి. సుఖము దుఃఖము రెండు అనుభవించేయడానికి అవకాశం వస్తుంది. అందుకని శరీరము ఇంద్రియములు ఈ రెండింటినీ కలుపుతుంది. కలిపి లోపల తాను చైతన్యంగా ఉండి అనుభవింపజేస్తూ ఉంటుంది. అది ఆవిడ చేసే మహోపకారం. ఆవిడ లోపల చైతన్యంగా లేకపోతే బొద్దింకలోకి వాడు వెళ్ళాడు అనుకోండి, జీవుడు ఆవిడ వెళ్ళాలి చైతన్యంగా, అప్పుడే వాడు ఆ బొద్దింకగా అనుభవిస్తాడు. ఆవిడ సాక్షిగా ఉండి అనుభవింపజేస్తుంది. అది ఇలా తిరగబడింది అనుకోండి, ఎంత కొట్టుకుంటుందండి, అది ఎంత కొట్టుకుంటుంది. మళ్ళీ బోర్లా పడ్డానికి ఎంత కష్టపడిపోతుంది నిజంగానది. అప్పుడు
దానికి ఆ శరీరం ఉండకపోతే ఆ లోపల ఉన్న జీవుడికి పాపం ఎలా పోతుంది? ఆ శరీరంతో వాడు పాపం అనుభవించేయాలి. అప్పుడు ఆవిడ మళ్ళీ చైతన్యంగా లోపల నిలబడుతుంది. ఇప్పుడు ఆ జీవుడికో శరీరం ఇస్తుంది. దానికి కారణము, దానికి సుఖదుఖాలు, కళ్ళు చూడ్డాలు, పారిపోవడాలు. బాబోయ్ ఇలా వస్తున్నాడు, మన ఏమైనా చేస్తాడేమో అటు పరిగెత్తుకుపోవడం, ఇటు పరిగెత్తుకుపోవడం, ఇక అక్కడ ఏదో ఉంటే తింటూ ఉండడం, చేయకట్లేదు, నీరు తడిగా ఉండడం లేదు, ఎండగా ఉండడం లేదు, అన్ని చోట్ల ఉంటూ ఉండడం. శివాలయంలో దగ్గర నుంచి అన్ని చోట్ల ఉంటాయి. దాని గొడవ దాంది, మన గొడవ మంది. అది పండడం అంటే అదే, బాధపడకూడదు. కాబట్టి తను కరణ, దానికి ఇంద్రియములు ఇవ్వాలి, దానికి శరీరం ఇవ్వాలి. ఏమో ఆ జీవుడు ఎవరో, దానికి ఆర్తి వచ్చిందో, ఇది వినకే ఇలా అయిపోయాను, ఇది వినే నోటి దగ్గర ఉండుంటే ఒకప్పుడు ఇలా అయ్యుండేదాన్ని కదా, అయ్యుండేదాన్ని కాదు కదా, ఆ నోటికి దగ్గరగా ఉండక కదా అయిపోయాను అని ఆ నోటి మీద వచ్చి వాలి పాపం ఏం బాధపడిపోతుందో, ఏగొచ్చింది నోట్లోకి ఎడుతోందని ఇలా అన్నావుగా, చాలు ఇంకా దానికి అంత బాధపడిపోవలసిన అవసరం ఏమిటి? కాబట్టి తను కరణ ఇంద్రియములైతే ఉన్నాయి. సుఖదుఖాలను అనుభవించడానికి భువనం ఉండాలా, బయట జగత్తు ఉండాలి. లేకపోతే నువ్వు దేన్ని చూసి భయపడతావు? ఏది తిని సంతోషిస్తావు? ఏది అనుభవించి సంతోషాన్ని పొందుతావు? అందుకని భువనం ఇవ్వాలి. అందుకని తను శరీరం ఇచ్చింది, కరణ ఇంద్రియములు ఇచ్చింది, భువన బయట జగత్తుని కల్పించింది, భోగ అనుభవాన్ని ఇచ్చింది. నువ్వు అవతల వాటితో సమన్వయమై సుఖదుఖములను పొందుతూ ఉండాలి. పొందుతుంటే పాపపుణ్యములు పోతుంటాయి. అలా పాపపుణ్యములు పోవడానికి వీలుగా ఆవిడ అన్వయం చేస్తోందా? అన్వయం చేసిందంటే తను శరీరం ఇచ్చింది, కరణ ఇంద్రియములు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము పెట్టింది, భువన బయట ప్రపంచాన్ని సృష్టించింది, భోగ దాంతో నువ్వు అనుభవించేటట్టుగా చేసింది. యాపిల్ పండు బయట పడుతుంది, యాపిల్ పండు తినాలనుంది, ఎవరో పట్టుకొచ్చారు హరిద్వార్ నుంచి మంచి యాపిల్ పండు, అబ్బా ఎంత బాగుందో, ఎప్పుడు తిందామా అనిపించింది. కోసావు, ముక్కలు చేసావు, అక్కడ పెట్టావు, తీరిందా? లేదు. ఇలా దగ్గరికి తెచ్చావు, తీరిందా? వాసన చూసావు, తీరిందా? నాలుక మీద పెట్టి నవిలేసావు, అమ్మాయ తినేసావు. అది నువ్వైపోవాలి కదా, అనుభవించేశావు, తృప్తి. భువనమునందు సుఖదుఖములను అనుభవిస్తూ ఉండాలి. అనుభవించడానికి నీకు కరణములు కావాలి, తనువు కావాలి, భోగముగా మారాలి. అప్పుడు పాపపుణ్యములు పోవాలి. ఈ చక్రాన్ని ఎవరు తిప్పాలి? ఆవిడే తిప్పుతూ ఉండాలి. ఓ పక్క నుంచి ఆవిడ తగ్గిస్తుంటే ఓ పక్క నుంచి చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటూ ఉండాలి, మళ్ళీ శరీరం ఇస్తూ ఉండాలి, మళ్ళీ తిప్పుతూ ఉండాలి. ఎప్పటికో నిలబడతాడు, జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వాలి కదా. ఎంత లెక్క ఉంది దానికి, ఎన్ని రాసుకోవాలి? సర్వజ్ఞ, ఇన్ని కోటాను కోట్ల జీవుల యొక్క కర్మల్ని తను పరిశీలిస్తూ ఉండాలి. వేసి ఈ నాలుగింటితో ఎప్పుడూ నడుపుతూ ఉండాలి ఈ సృష్టి చక్రాన్ని. అది నడుపుతూ ఉంటుంది. నడుపుతుంటే ప్రాణులు వస్తుంటాయి, పడిపోతుంటాయి, వస్తుంటాయి, పడిపోతుంటాయి, నడుస్తూ ఉంటుంది. నడవగా 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 ఎక్కడో ఏదో పుణ్యం తటస్థించి మనుష్య జన్మ వస్తుంది. అప్పుడు స్వరపేటికి ఉంది, భగవన్నామం పలకగలం, చెవులు ఉన్నాయి, మంచి విషయాలు వినగలం, బుద్ధి ఉంది, శాస్త్రాన్ని పట్టుకోగలం, మంచి మాటలు వినగలం. ఇప్పుడు అటువంటి శరీరాన్ని ఇచ్చి ఉత్తమ కర్మలు చేయాలి, మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఇందాక చెప్పే కదా, క్షణం వదిలిపెట్టుకోకుండా ఇది వచ్చింది నిలబెట్టుకోవాలి తప్ప అబ్బే వాళ్ళకి అప్పచెప్తే కష్టం అండి బాబోయ్, చాలా ఇబ్బంది, అది సరిగా అవుతుందని నమ్మకం లేదు అని అనిపించుకున్నారనుకోండి, ఇక మళ్ళీ నమ్మి చాలా చాలా కీలకమైన కర్తవ్యాలు మీకు ఎలా ఇస్తారు? అలా ఇవ్వాలంటే నమ్మకం సంపాదించుకోవాలి కదా. కర్మయందు అంత శ్రద్ధతో చెయ్యాలి. అదే కదా నారదుడు చెప్తాడు భాగవతంలో, చాతుర్మాస్యం చేయడానికి జ్ఞానులు వచ్చారు, వాళ్ళకి నియమం తప్పకుండా చేశారు. చేస్తే వాళ్ళు సంతోషపడిపోయి నాకు జ్ఞానోపదేశం చేశాడు, నారదుడిగా వచ్చానన్నాడు. నువ్వు నీకు ఏదప్ప చెప్పానో అది చేయడంలో నీకు ఆ శ్రద్ధ కనపడాలి. ఎప్పుడూ వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటావు.
అది ఎందుకు చేయలేకపోయానండి అనడమే కానీ ఇది ఇవాళ మీరు తృప్తి పడేటట్టు చేశానని నేను అనుకుంటున్నాను అని ఎప్పుడైనా అలా అనగలిగితే ఎక్కడానికి ప్రయత్నిస్తున్నామని గుర్తు. ఎప్పుడూ ఎందుకు తప్పు జరిగిందో చెప్పడమే. ఎన్నాళ్ళు చెప్తావు? అలా ఎలా? అలా అసలు వివరణ ఇవ్వవలసిన అవసరమే కల్పించుకోకుండా ఎంత బాగా చేశావు అని అనిపించుకుంటే అది ఇక పోలిక చెప్పడానికి లేని అనుపమ కదూ. అట్లా కావాలి. అది అంటే అంత నమ్మకం. ఆ పేరు తలుచుకుంటే, ఆ మనిషిని తలుచుకుంటే సంతోషం. అప్పుడు ఏ కార్యమైనా ఏం పర్వాలేదు. వాళ్ళు ఉన్నారు సమర్థులు, వాళ్ళ మీద ఆధారపడి చేయొచ్చు. అప్పుడు నీకు తలుపులు ఎంత తెరుచుకుంటున్నాయి. ఎంతంత పెద్ద కార్యాలకి నీ మీద ఊంచుకునే అవకాశం కలుగుతుంది. అది చాలదా భగవతి పరవశించిపోవడానికి? ఆవిడ అంత సంతోషపడిపోవడానికి నిర్వాహకుడి సంతోషం కారణంగా తీసుకుని ఆవిడ ఎంతో ఆనందిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఉత్తమ కర్మలను శ్రద్ధతో ఆచరిస్తూ వెడుతున్నావు. వెడితే అవి ఏమవ్వాలంటే ఆత్మగుణముల కింద మారాలి. ఎంతసేపు నేను అక్కడే అన్నామనుకో, దాంట్లోంచి ఏమవుతుందంటే అహంకారం బయలుదేరుతుంది. ఇది నేనే చేయగలను, నేను చేయలేదండం ఏమిటి, నేను ఇన్ని చేశాను, నన్ను అనకూడదు కదా, ఇది నేను తప్ప ఎవరు చేస్తారు అంటే అందులో ఒక రకమైనటువంటి గర్వం, అహంకారం బయలుదేరింది. అప్పుడు దాని వలన ప్రయోజనం ఏమిటి వచ్చింది? ఉత్తమ కర్మాచరణము ఆత్మగుణంగా మారాలి. అది మళ్ళీ ఆవిడ అనుగ్రహం, శక్తి కదూ మార్పు. ఏవి కింద మారాలి అంటే మొట్టమొదట దయ కలగాలి. సకల ప్రాణుల పట్ల దయగా మారాలి. అది ద్వేషం కన్నా ప్రేమించడం రావాలి. అంత ప్రేమ భావనతో అందరినీ దగ్గరికి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందరూ పెరగాలి, అందరూ వృద్ధిలోకి రావాలి, అందరికీ అవకాశాలు ఉండాలి అని అందరినీ ప్రేమించి కలుపుకుని దగ్గర పెట్టుకుని తన శక్తి కొలది అన్ని ప్రాణుల పట్ల అంత ప్రేమతో ప్రవర్తించడం వస్తే ఒక ఆత్మగుణం కలిగిందని గుర్తు. అందుకే దయ, ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పుని సహించే గుణం వస్తుంది. మీకు దయ ఉందనుకోండి, వాళ్ళకి ఉండాలి, వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, ఆ భావన ఉంటుంది తప్ప దయ స్థానంలో మీకు కాఠిన్యం వచ్చిందనుకోండి, వాళ్ళు ఎలా పోతే ఏమిటంటారు. దయ ఉందా లేదా అది నేను జారిపోవట్లేదు కదా, అది చూసుకుంటూ ఉండాలి. ఆ దయ నిలబడాలి. ఏ ప్రాణి వంక చూసినా, ఏ బాధ చూసినా మన మనసు విలవిలలాడడం అన్న ఆర్ద్రత అలవాటు కావాలి. ఆ ఆర్ద్రత లేకుండా కఠిన చిత్తంతో ఉండిపోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, సాధనా లోపం, ఆత్మగుణం ఏర్పడలేదని గుర్తు. నువ్వు బాధని నీ బాధగా చూసుకోవడం అలవాటు కావాలి. అప్పుడు ఇతరులను బాధించే లక్షణం పోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి అక్కర్లేని విషయంలోకి దూరి మాట చేతో పని చేతో అవతలవాడు బాధపడితే నాకేమిటి, నేను సంతోషించానా లేదా, అదే అలవాటు అవుతుంది. అది ప్రమాదం కాదు. అవతలవాడు సంతోషించాలి. ఎప్పుడు నా వల్ల ఎందుకు బాధపడాలి, ఆ మాట ఎప్పుడు వస్తుంది? దయ, ప్రేమ అవి ఉంటే. అందుకే మహానుభావుడు దశమస్కంధంలో మాలాకారుడు కృష్ణ భగవాను అడిగినటువంటిది ప్రార్థన అయిపోయింది. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూతదయయు తాపసమందారా నాకు దయసేయగదే. ఇప్పటికీ తీర్థం తీసుకుంటూ ప్రసాదం తీసుకుంటూ ఇది చెప్తారు. నీపాద కమల సేవయు, సమస్త వాంగ్మయ సారం అంటాను నేనైతే ఈ పద్యం. ఇంకా ఇంతకన్నా ఈశ్వరుణ్ణి అడగడానికి ఇంకేం ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. నీపాద కమల సేవయు, నీ పాదములను భక్తితో సేవించాలి. నీ పాదార్చకులతోడి నెయ్యమును, ఎప్పుడు భగవద్భక్తులతో నాకు స్నేహం ఉండాలి. నితాంత అపార
తరగనటువంటి అద్భుతమైనటువంటి ఆ భక్తి నాకు, ఆ దయ నాకు నిలబడాలి. నితాంతాపార భూతదయ్యయు తాపసమందార నాకు దయసేయగదే. అది ఇచ్చిన తర్వాత ఇక మిగిలినవన్నీ వచ్చేస్తాయి అందులోకి. అందుకే మొదటి గుణం ఏది అంటే దయ. ఆ దయకి రాశీభూతమైతే అదే శంకరాచార్యుల వారు. అందుకే మహానుభావుడు అన్ని స్తోత్రాలు ఇచ్చారు. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. కరుణాలయం, రాశీభూతమైనటువంటి దయ శంకర భగవత్పాదులు. ఆ దయ మనస్సులో ఎంత ఏర్పడుతుంటే, నా వలన ఎవ్వరూ కష్టపడకూడదు, నా వలన కష్టము కలగకుండుగాక, అవతల వారి మనసు కించిత్ బాధపడిందని అనిపిస్తే తను తట్టుకోలేడు. ఆ గుణం గొప్ప దైవీ గుణం. అది ఈశ్వరానుగ్రహంతో తప్ప వచ్చేది కాదు. సాధన పండితోందని గుర్తేమిటంటే అటువంటి గుణములు శీలమునందు ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి దయ కలగాలి. ఆ దయ కలిగితే ఆత్మగుణం ఏర్పడిందని గుర్తు. అది అమ్మవారు సాధనలో ఉత్తమ కర్మలు ఆచరిస్తూ ఉంటే ఇచ్చుకుంటూ వెడుతుంది. 2 క్షాంతి, ఓర్పు, తొందరపడిపోకపోవడం. అహంకారంతోటో గర్వంతోటో నీ లెక్క పెట్టేది ఏంటి, నీ చేసేది ఏంటి కాదు. తను చాలా చిన్నవాడిలా, తను చాలా తక్కువ అన్నట్టుగా, అవతల వారే ఎక్కువ అన్నట్టుగా, అదేదో నటనతో కాదు, ఆ భావనతోటే, అంత ప్రీతితోటే, అంత గౌరవంతో దేన్నైనా సరే ఆయన భరిస్తాడు. ఆ ఓర్పు వస్తుంది. ఆ సహనం లేదనుకోండి, అందులో ఎంత కీలకంగా ఎదిగాడో ఆయనకే అంత ఓర్పు ఉండాలి. రాళ్ళ దెబ్బలు ఎవరికి తగులుతాయి? కాయలున్న చెట్టుకు తగులుతాయి. కాయలు లేని చెట్టుని రాళ్ళతో ఎవరు కొడతారు? ఎవడిని ఎక్కువ పరిశీలిస్తారు? అవసరం ఉన్నా లేకపోయినా ఎవడి జీవితాన్ని ఎక్కువ పరిశీలిస్తారు? ఎవడు 10 మంది కోసం తాపత్రయపడుతున్నాడో వాడినే పరిశీలిస్తారు. ఆయన పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారండి, నీకెందుకు? ఆయన వాహనం ఆ వీధిలో కనపడింది, ఆ ఇంటి ముందు ఉంది, ఏం చేశారంటారా? ఇంట్లోకి వెళ్ళి నీకెందుకు? ఏం చేస్తావు? ఆయన ఏం చేస్తే నీకెందుకు? అది కాదు, ఆయన ఏం చెప్పారు కాదు, ఆయన ఏం చేశారు ఎక్కువ కావాలి నీకు. అంటే అక్కర్లేని విషయాల మీద ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఓర్పు పడితే నడవగలరు అప్పుడు. భాగవతుల జీవితానికి అదొక పెద్ద పరిమితి. అప్పుడు ఎంత ఓర్పు ఉండాలి అంటే, మీరు తుకారాం గారి జీవితం చూడండి, తులసీదాస్ గారి జీవితం చూడండి, ఎవరి జీవితం పరిశీలించండి, ఈ ఇబ్బంది ఉంటుంది. ఎందుకనంటే ఆయన గొడవేదో ఆయన పడుతున్నాడు, మనకి ఎందుకు రాని ఊడుకోడు. ఆయన అలా ఉండడం ఏంటి? ఆయన కాళ్ళు అట్టుకు లాగేద్దాం, లేకపోతే కాళ్ళల్లో కర్రెట్టి పడగొట్టేద్దాం. ఎందుకంటే అదో అర్థం ఉండదు అంతే. ఇంకా కాబట్టి ఓర్పు పట్టగలగాలి. ఆ ఓర్పు రమ్మంటే వచ్చేది కాదు, అది ఈశ్వర కృప ఉంటే వస్తుంది ఆ ఓర్పు. లేకపోతే ఎంతసేపు గాజు గ్లాసు పగిలిపోవడం. కానీ ఆ ఓర్పు పట్టగలిగిన వాడున్నప్పుడే వ్యవస్థ అలా నిలబడి ఉంటుంది అంతే. ఆయన ఓర్పు తప్పిందా, అలుగుటయే ఇరుంగని అంటారే, అందులో శక్తివంతుడు అలిగితే కేనా ఉందా? ఆయనకి కోపం వచ్చి చటుక్కునో మాట అన్నాడంటే ఆయన అలగకపోవడంలో ఉంది గొప్పతనం అంతా, ఆయన ఓర్పు పట్టడంలో ఉంది గొప్పతనం అంతా కాదు. అందుకని విదురుడు అంటాడు, ధృతరాష్ట్ర మహారాజుతో మాట్లాడుతూ, క్షమించువాని గని చాలమి పెట్టుదురు. ఎంత గొప్పగా చెప్పాడు. ధర్మరాజు గారిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. క్షమించువాని గని చాలమి పెట్టుదురు, అయినంతలంప అనూన క్షమయ కడు మెరయు తొడవు, ఉత్తమ రూపంబు కోరువారు దల్తురు దానిన్. లోకంలో ఒక అద్భుతమైన భూషణం ఉంది, అది మెరిసిపోతుంటుంది, అది తెలిసిపోతుంటుంది అది ఉన్నవాడని. ఏమిటో తెలుసా ఆ భూషణం? తరగని ఓర్పు. అంత ఓర్పు. కానీ ఆయన అంత ఓర్పు పడుతుంటే ఆయన చేతకానితనం అని అనుకుంటూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడండి, ఆయన ఏం చేయలేక అంటాడు. ఆయన ఏం చేయలేక కాదు, ఆయన ఒక మాట అంటే చాలు. సీతమ్మ అనలా,
నేనే తలుచుకుంటే భస్మార్హి తేజస బూది కుప్ప చేసేస్తాను. అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్, తపస్సులో ఉన్నాను అందుకు నేను చేయట్లా. ఇంత చిన్నదానికి ఉపయోగించిన నా తపస్సు ఉపయోగించకూడదని ఉపయోగించట్లా, ఓర్పు పడుతున్నానని. అట్లా అనూన క్షమయ మెరయు తొడవు, అది మెరిసిపోయేటటువంటి కవచం, అది అందరూ తొడుక్కోలేరు. ఉత్తమ రూపంబు కోరువారు దల్తురు దాని, చాలా గొప్ప రూపం కావాలనుకున్న వాళ్ళే దాన్ని తొడుక్కోగలరు. అంటే ఆ ఓర్పు అనేటటువంటి కవచాన్ని కట్టుకోవడం ఉందే, అదంత తేలిక విషయం కాదు. ఎన్ని పరిమితులు, ఎన్ని ఇబ్బందులు అయినా చిరునవ్వు చెదరకుండా తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంటే భగవంతుడు ఎంత ఓర్పునివ్వాలి. ఆ తల్లి ఇస్తే కదూ నడుస్తుంది. అందుకని క్షాంతి, ఆ ఉత్తమ గుణం ఏర్పడాలి. ఇవి సత్కర్మాచరణము చేత ఉత్తమ గుణములుగా భాషిస్తే వాడు ఆ తర్వాత ఏం చేస్తాడు అన్నది అంత సంబంధం ఇది. అంటే ఆయన ఎలాగో ఉత్తమ కర్మలే చేస్తారు. అప్పుడు ఈ గుణాలు ఉన్నవాడు అది తప్ప ఇంకోటి ఎందుకు చేస్తాడు? ఓర్పు ఉన్నవాడు అవతల వాడిని ఎందుకు దెబ్బలాడతాడు? తనే నవ్వి ఊరుకుంటాడు, అంతే. తనే ఓర్పు పడతాడు తప్ప ఒక్క మాట తానండం. కాబట్టి క్షాంతి. అనసూయ మహాతల్లి, అత్రి మహర్షి భార్య, ఆవిడ్ని స్మరించవలసింది సుమా. చాలా గొప్ప తల్లి. అవకాశం వచ్చినప్పుడల్లా ఆవిడ పేరు తలుచుకోవాలి. కాబట్టి అటువంటి అనసూయ అంటే అసూయ లేకుండుట. అసూయ ఎందుకు ఉండదు? ఆయన అంత గొప్పవాడైతే నేను అసూయ పడితే నేను గొప్పవాడిని అవుతానా? ఆయన ఎన్ని ఉత్తమ కర్మలు చేస్తే అంత గొప్పవాడయ్యాడు. నేను ఉత్తమ కర్మలు పోటీ పడి చేస్తాను, నీ చేయగలిగిన అన్నీ చేస్తాను, వచ్చే జన్మలు అవుతాను. కర్మ ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను కదా, తినప్పుడు చేసుకెడతానంతే మంచి పనులు. ఈ చేసుకెళ్ళిన మంచి పనులు వచ్చే జన్మలో ఏ స్థాయికి తీసుకెడతాయి. కాబట్టి చేస్తాను, నా శక్తి కొలది మంచి పనులు చేసుకుపోతాను. అంతేగాని ఆయన పైకి వెళ్ళాడని నువ్వు ఏడిస్తే, నువ్వు పైకి ఎక్కావు ఆయన కిందకి రాడు, ఏమిటి ఉపయోగం? ఒళ్ళు వేడెక్కిపోవడం తప్ప. కాబట్టి అసూయ పోవడానికి ఏది మార్గమో ఆ మార్గము తెలిసిన కారణం చేత ఉత్తమ కర్మల్లోనే పెడతాడు, జారడం, వెనక్కి వెళ్ళడం. కాబట్టి అటువంటి అనసూయ. శౌచము అంటే బాహ్య శౌచం. నిజానికి అందము అన్న మాటకు అర్థం ఏమిటంటే శౌచము. శుభ్రంగా ఎవరు ఉంటారో వారిదే అందం. లేకపోతే అందం అన్న మాటకి నిర్వచనం ఏమిటి? నాకు అందంగా కనపడింది మీకు అందంగా కనపడకపోవచ్చు. బా ఎంత బాగుందో ఈ పువ్వు అన్నాను అనుకోండి, ఏం బాగుందండి అనొచ్చు. ఈ రంగు ఎంత బాగుందో అని నేను అన్నాను అనుకోండి, ఆ రంగు ఇష్టం ఏమిటండి మీకు అనొచ్చు. ఈ కూర ఎంత రుచిగా ఉందో అని నేనంటే, అబ్బో ఆ కూర వాసన వస్తేనే నాకు వాంతి అని మీరు అనొచ్చు. అందమన్న మాటకు అర్థమేంటి? పైగా ఇవాళ అందంగా ఉన్నది రేపు ఉండకపోవచ్చు. వారం రోజులు జ్వరం పడ్డాడు అనుకోండి, ఆయనే అదేంటంటే అలా అయిపోయారు అంటారు. ఏమైంది అందం? వారం రోజులు వేడిలో ఆవిరైపోయింది. కాలంలో అందం ఏమైపోతుంది? ఏమిటి ఆయనేనండి అసలు గుర్తుపట్టలేము, ఎలా ఉండేవాడండి మహానుభావుడు, అంత ఎత్తున అట్లా ఉండేవాడు, అలా అయిపోయాడు ఏంటండి అంటారు. పోయిందా అందం? మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం, రోజు ఒకసారి అనుకుంటూ ఉంటాం. కాబట్టి అవన్నీ పోతాయి. కానీ ఏది అందం? రోజు రోజుకి నీలో పెరుగుతున్న శుభ్రత, శుభ్రంగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం, ఎప్పుడు ఉత్తమ కర్మ ఆచరించడానికి యోగ్యమైన స్థితిలో ఉండడం. 2, లోపల ఎప్పుడు మంచి భావాలతో ఉండడం. ఈ 2 రావాలి అంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎప్పుడు చూడండి చక్కగా అట్లా శౌచంతో ఉండడం అలవాటు అవుతుంది. కాబట్టి అటువంటి శౌచము, అట్లాగే అనాయాసము. అనాయాసము అంటే ఆయాసము లేకుండుట అంటే వ్యాధి లేకుండుట అని కాదు, మానసికోత్సాహము. ఎంత పెద్ద కార్యం అవనివ్వండి, ముందు అంత సంతోషంగా అంత ఉత్సాహంగా అలా జరగాలని ఊహ చేస్తాడు ముందు. అంతేగాని ఎక్కడవుతుందండి, ఏముందనండి,
ఎలా చేయగలమండి అని మొదలెట్టాడు. ఎందుకు చేయలేమండి, మన దగ్గర ఉన్నది ఇది సరిపోదా అండి, ఇది లేదా అండి అని మొదలెడతాడు. అంటే ఉత్సాహం. ఆ ఉత్సాహం ఏం చేస్తుందంటే ఎంత కార్యాన్నైనా చేయిస్తుంది. అసలు అది కొరబడిపోతే ఎన్నున్నా చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే ముందు మానసికంగానే డెసిపోయిన వాడు ఆయన ఏం చేస్తాడు, ఆయన చేయలేడు. ఎక్కడ మానసికమైన ఉత్సాహం ఉందో అక్కడ ముందు రూపకల్పన, అక్కడ కార్యం విజయవంతం అవడం. లేకపోతే ముందు వెనకల ఆలోచించుకోకపోతే కార్యానికి సొబగు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆలోచన ఉండాలి కదా ఏదైనా చేసేటప్పుడు. అది కదా సుందరకాండ. కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో ఆ హనుమ బయలుదేరి వెడుతున్నారు అన్నప్పుడు సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటారు మహర్షి. హనుమ శరీరంతో తర్వాత వెళ్ళారు సుందరకాండలో, మనసుతో కిష్కింధకాండ చివరి శ్లోకంలో వెళ్ళిపోయారు. ముందు నువ్వు ఏదైనా మనసుతో చేయాలి, తర్వాత అది కార్యరూపం దాల్చాలి. నువ్వు మనసుతో ఏది ఇలా 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 ఉండాలని ఉత్సాహంతో అన్నావో అది అట్లాగే అట్లా 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 జరిగి పూర్తయిపోవాలి. దానికి అంతర్లీనంగా ప్రవహించవలసినటువంటి విద్యుత్తు ఉత్సాహం. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది, ఆ ఉత్సాహంతో కార్యం చేయాలి. అందుకని అయ్యి బాబోయ్ అని ఎక్కడికక్కడే నీరసపడిపోయి విసిగేసుకుని కోప్పడిపోయి వాడి మీద అరిచేసి వీడి మీద అరిచేసి నిన్ను చూసి వాళ్ళు హడిలిపోయి వాళ్ళని చూసి నువ్వు హడిలిపోయి ఇంకా కార్యం ఏమిటి? కాబట్టి అట్లా ఉండకూడదు. అది మంచి లక్షణం కాదు. ఎక్కడైతే అటువంటి తరగని ఉత్సాహం ఉన్నదో ఇది అద్భుతం. మహాశివరాత్రి కాలం అద్భుతం. ప్రతి క్షణం నేను ఉపయోగించాలి, చెయ్యాలి కార్యం ఇది అని నువ్వు చేశావో అది నీకు అక్కడికి వస్తుంది. కాబట్టి అటువంటి ఉత్సాహము ఉంటే ఆయాసము లేకుండా ఉన్నాడు. మంగళప్రదత్వము అంటే దీపంలా ఉండాలి. దీపం చూడండి వెలుగుతూ ఉంటుంది. దీపం వెలుగుతూ ఉంటే అన్ని కార్యాలు అయిపోతాయి. అంతే. చీకటిగా ఉంది, ఓ దీపం వెలిగించండి అంటారు. ఓ దీపం వెలిగించగానే పనులు మొదలవుతాయి. ఆయన వచ్చాడు, అమ్మయ్యా ఆయన వచ్చారండి, ఇంకా ఏ గొడవ లేదు. ఆయన ఉన్నారండి, భయం లేదు. ఆయన చెప్పారండి, నమ్మకం. ఆయన అక్కడే ఉన్నారు కదండి, నిర్భయత్వం. అంటే తాను దీపంలో వెలుగుతూ ఉంటాడు. తను ఎక్కడున్నాడో అక్కడ అందరికీ సంతోషం, తాను ఎక్కడున్నాడో అక్కడ అందరికీ నిర్భయత్వం, తాను ఎక్కడున్నాడో అక్కడ అందరికీ మార్గదర్శనం, తాను ఎక్కడున్నాడో అక్కడ అందరికీ ప్రీతి. అబ్బా వచ్చాడా అనేవాడు ఉండడు, ఇంకా రాలేదే అనేవాళ్ళే ఉంటారు. అలా నువ్వు అనిపించుకోగలిగితే మంగళప్రదత్వం. నీ జీవితం పండింది, అమ్మవారు అనుగ్రహించిందని గుర్తు. అమ్మ బాబోయ్ వచ్చేస్తాడండోయ్ అన్నారనుకోండి, బరువు అయిపోయావని గుర్తు. ఇంకా రాలేదేమండి అన్నారనుకోండి, ఆయన బ్రతుకు పండిందని గుర్తు. కాబట్టి అది మంగళప్రదత్వం. అకార్పణ్యం. ఏ కర్మ చేసేటప్పుడు ఏది వెచ్చించాలో దాని యందు లోభగుణం లేకుండా ఉండడం. ఇంతెందుకు అని దేనికి రూపాయి ఖర్చు పెట్టావు, ఓట్లో శక్తి ఖర్చు పెట్టావు, బుద్ధి ఖర్చు పెట్టావు, మేధస్సు ఖర్చు పెట్టావు, నీకు వచ్చిన చదువు ఖర్చు పెట్టావు, ఒకడికి చెప్పావు, జ్వరం కూడా అప్పివ్వవు, ఇంకేమిటి కాదు. ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యడంలో వెనక్కి తీకపోవడం. ఇది చాలా గొప్ప కాలం. ఈ కాలమునందు ఇది చెయ్యాలి, అక్కడ వెనక్కి తీయడు, చేస్తాడు. ఇక్కడ ఇది మాట్లాడాలి, మాట్లాడతాడు. ఇక్కడ ఇది శక్తిని వాడాలి, వాడతాడు. అది లోభం లేకుండా బ్రతకగలగడం. అప్పుడు ఏమవుతుంది అంటే అస్పృహ, అది జీవితాన్ని పండించేస్తుంది, ఆఖరి గుణం కింద మారిపోతుంది. ఈ సాధనలో ఏమవుతుందంటే ఈ ఆత్మగుణములు కలగగా 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 అది ఈ జన్మ కావచ్చు, వచ్చే జన్మ కావచ్చు. అమ్మవారు ఏం చేస్తుందంటే రాగము ద్వేషము లేని స్థితిని ఇచ్చేస్తుంది. ఇక ఆయనకి కోరిక లేదు, కోపం లేదు. అప్పుడు ఎలా ఉన్నాడు? పరమప్రశాంతంగా ఉన్నాడు. ఇంత పరమప్రశాంతంగా ఉన్నటువంటి వాడు
ఎవరిని బాధ పెడతాడు, ఏ తప్పు చేస్తాడు, ఏ పాపం ఉంటుంది, ఏ పుణ్యం ఉంటుంది, రాగమా ద్వేషమా రెండూ లేవు. కాబట్టి అటువంటి స్థితిలో ఆయన చేసేటటువంటి కర్మల యొక్క ఫలితముగా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధిని పాత్రతను చేసి జ్ఞానం ఇస్తుంది. జ్ఞానము కారణముగా విడుదల పొంది మోక్షమును పొందుతాడు. అంటే ఒక క్రమంలో కదుపుతుంది. ఈ క్రమంలో కదపడంలో మొదలెక్కడ మనుష్య జన్మ పొందడం. ఆ జన్మ పొందడం ఒక ఎత్తు అయితే, ఆ జన్మ పొందిన తరువాత ఇది ఇంత గొప్పది, దీన్ని ఇలా వాడుకోవాలి, ఇట్లా నేర్చుకోవాలి, ఇట్లా చెయ్యాలి, అసలు అటువైపుకి తిప్పగలిగినటువంటి ఒక మహాపురుషుడితోటి పరిచయం కలుగుతుంది. ఆయన దార్శనికతలో నడుస్తాడు. నడిచి జీవితాన్ని ఆత్మగుణ శోభితం చేసుకుంటాడు. చిట్ట చివరికి అస్పృహని పొందుతాడు. రాగద్వేషములను దాటిపోతాడు. దాటిపోయిన తర్వాత ఇక పాపము పుణ్యము అన్న మాట అన్వయం లేదు. లేదు కాబట్టి అనుభవించడానికి లేదు. అనుభవించడానికి లేదు కాబట్టి సుఖదుఖములు లేవు. సుఖదుఖములు పొందక్కర్లేదు కాబట్టి శరీరం లేదు. శరీరం లేదు కాబట్టి జనన మరణ చక్రము నుండి విడుదలైపోయాడు. అదే మోక్షము. కాబట్టి ఏం చేసింది ఆ తల్లి? మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ చచ్చిపోవలసిన అవసరాన్ని తీసేసింది. ఆఖరిసారి శరీరం చచ్చిపోతోంది తప్ప చచ్చిపోవడానికి ఆత్మకి చావు లేదు అని తెలిసిపోయింది జ్ఞానం వల్ల. అందుకని అనివార్యమైనటువంటి శరీరము పతనమైపోతుంటే ఆ శరీర పతనాన్ని సాక్షిగా చూస్తూ తాను ఆత్మగా నిలబడిపోయాడు. ఆ జ్ఞానము కలిగి శరీరంతో ఉండడం జీవన్ముక్తి అయితే, శరీర పతనము తర్వాత తాను అనంతమైనటువంటి ఆత్మగా నిలబడిపోవడం విదేహమోక్షం. ఆ స్థితిని పొందేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది అంటే, అటు కదిపి ఇటు కదిపి సత్కర్మాచరణము చేత ఆత్మగుణములనిచ్చి, ఆత్మగుణముల చేత అస్పృహ కల్పించి, దాని చేత రాగద్వేషములను తీసేసి మోక్షమునకు కారణమగుచున్నది. అలా చేసేటటువంటి తల్లి కనుక మృత్యుమథని. అప్పుడు ఆవిడ మృత్యువుని తీసేయడానికి చూస్తూ ఉంటుంది. ఆవిడికి ఏమిటి ఇష్టం అంటే, అట్లా ఎవరైనా తిరుగుతారా, తిరిగితే వాళ్ళని నడిపిద్దాం అటువైపు అని చూస్తూ ఉంటుంది. ఏ ఆవిడే తిప్పేయకూడదా? మరి బుద్ధి ఇచ్చింది నీకు. ఒక్కసారి అటు తిరిగావా ఇక పట్టుకు లాగుతుంది, పాశం వేస్తుంది, భక్తి పాశం వేసి లాగడం మొదలు పెడుతుంది. అసలు నేను అటు తిరగనంటే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? అందుకే నేను మీతో అన్నా, ఈ నామాలన్నింటినీ కలిపి ఒకసారి రోజు అంటూ ఉంటారు అని చెప్పి. ఎందుకంటే ఇది ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇది మనుష్య జీవితంలో పైకి ఎక్కడానికి కావలసినటువంటి ప్రక్రియ ప్రతిపాదింపబడి ఉంటుంది ద్వితీయ శతకం చివరిలోకి వచ్చేటప్పటికి. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తూ ఉంటుంది? నిష్క్రియ అంటే ఏ కర్మ లేదు. ఆవిడికి ఏ కర్మ లేదు అంటే ఏ పని చెయ్యదు. అదేమిటండి, ఏ పని చేయకపోతే? ఇందాక మీరే కదా ఇన్ని ప్రాణులు సృష్టించిందన్నారు, చైతన్యం అన్నారు, ఆవిడ అందులోకి ప్రవేశిస్తోందన్నారు, ఇన్ని చెప్పారు. ఇప్పుడు ఆవిడికి ఏ కర్మ లేదంటారు ఏంటండి? అబ్బాబే, ఇందాక నామం అయితే ఓలాగా, ఇప్పుడు నామం అయితే ఓలాగా ఎలా కుదురుతుంది? దానికి దీనికి సమన్వయం ఉంటుంది కదా. అంటే కర్తృత్వము లేదు. ఆమె ఇది నేను చేస్తున్నాను, ఈ ఫలితం కోసం చేస్తున్నానని ఆవిడ చేయదు. నేను చేసే పని ఇందుకోసం చేస్తున్నాను, ఈ ఫలితం ఆశించి చేస్తున్నాను అని ఉండదు ఆవిడ చేయడానికి. ఎవరి కోసం చేస్తోంది? మన కోసం చేస్తోంది తప్ప, అయ్యో వీళ్ళకి శరీరాలు ఇవ్వాలని చేస్తోంది, వీళ్ళకి ఇస్తే నాకేమి ఇస్తారని చేస్తోందా? అందుకు చేయదు ఆవిడ. అందుకని ఆమె నిష్క్రియ, ఆమెకు కర్మ లేదు. కానీ మనకి పెద్ద మొట్టమొదటి గొలుసు అక్కడ పడుతుంది. కర్మ జన్మ ఆవిడిచ్చి అంటుంది, ఒరే చేసిన పాపాలు కొన్ని అనుభవించేయి, పుణ్యాలు సుఖం చేసుకో, ఈ జన్మలో సాధన చేయి, బాగా మంచి కర్మలే చేసుకుంటూ వెళ్ళు, జ్ఞానం కలుగుతుంది. సాధ్యమైనంత వరకు పాపకర్మల వైపుకు వెళ్ళకు. ఏదో కలిపురుష ప్రభావం అంటావా, బాగా తగ్గించు. ఉత్తమ కర్మలు ఎక్కువ చేసుకుంటూ వెళ్ళు, క్రమక్రమంగా ఉత్తమ కర్మలలో నిలబడిపోతాం అని ఆవిడ చెప్తుంది. వీడేం చేస్తాడు అంటే ఒక రకం కాదు, అందులో ఆవిడ చెప్పి పంపించేవి రెండే. ఆవిడ ఏం చెప్తుందంటే,
విహిత కర్మలు చెయ్యి, చెయ్యవలసినవి చెయ్యి, నిషిద్ధ కర్మలు చేయకు, చెయ్యకూడనివి చేయకు అని చెప్తుంది ఆవిడ. వీడు నిషిద్ధ కర్మ చేస్తాడు. నిషిద్ధ కర్మ అంటే పాపం, వద్దన్నది చేయడం చేసి అప్పుడు అంటాడు, మరి ఈ పాపం ఎలా పోతుందండి అంటాడు. మూడు ప్రాయశ్చిత్తం చెప్తాడు, కాశీ వెళ్ళి గంగలో ములుగంటాడు. ఇప్పుడు ప్రాయశ్చిత్త కర్మ చేస్తాడు. ఒకటి ఆవిడ చెప్తే వీడు పాపపుణ్యాలు అన్న పేరుతో ఎన్ని పెంచుకుంటాడు అంటే, నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళి ప్రాయశ్చిత్త కర్మ. నువ్వు ఏదో సుఖం కోసమైనా చేసుకొచ్చావు ఇవన్నీ. అసలు ఏ కర్మ చేయకపోతే గొడవ లేదు కదండి. పాపమా పుణ్యమా, నేను ఏమీ చేయకుండా కూర్చుంటానండి అన్నాను అనుకోండి, ఆ కర్మ ఏమీ చేయను. మరి రోజు ఎలా వెళ్తుందిరా? వెళ్తుంది, పెద్దవాళ్ళు సంపాదించింది ఉంది, దాంతో నడుస్తుంది. నేనేమీ చేయను. నువ్వేమీ చేయకపోయినా నీ మనసు, పైగా అసలు ఏ కర్మ చేయకుండా కూర్చోవడం శాస్త్రంలో పెద్ద దోషం, దానికే పెద్ద పాపం. ఏ కర్మ చేయకుండా నేను కూర్చుంటానంటే దాన్ని చాలా పెద్ద దోషం కింద తీసుకుంటాడు ఈశ్వరుడు. అప్పుడు ఫలితం రాలా, పాప ఫలితం. అప్పుడు ఎలా తప్పించుకుంటా, దానికి ప్రాయశ్చిత్తం కూడా లేదు, అది నీతోనే వచ్చి తీరుతుంది. అప్పుడు ఏం చేస్తావు? అందుకని అకర్మ కుదరదు. వికర్మ, వికర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే ఇది చివరికి ఎక్కవలసినటువంటి స్థితి. వికర్మ అంటే అదేదో వంకర కర్మ అనుకోకండి. వి అంటే విశేషముగా కర్మ చేయుట. విశేషముగా కర్మ చేయడం అంటే విశేషంగా కర్మ చేయడానికి 2 కర్మలు చేసుకెళ్ళాలి. అవి నిత్యకర్మ, నైమిత్తిక కర్మ. నిత్యకర్మ అంటే ఎప్పుడు ప్రతిరోజు నువ్వు చేయవలసినవి. అవి ఏం చేస్తుంటాయి? చిత్తశుద్ధిని కల్పిస్తుంటాయి. పంచాంగం చూసి, ఓహో ఇవాళ ఈ తిథి, ఈ నక్షత్రం, ఇది మహాశివరాత్రి, ఇది అమావాస్య, ఇలా అనుకుంటుంటే ఓహో ఇవాళ ఈ మంచి పనులు చేయొచ్చు, ఈ ఉత్తమ కార్యాలు చేయొచ్చు, ఈ మంచి పనులు చేస్తే ఇలా జరుగుతుంది. నీకు అవకాశము, అవగాహన కలుగుతూ ఉంటుంది, పూనిక కలుగుతుంది కర్మ మీద. కాబట్టి నిత్యకర్మ, దానివల్ల పుణ్యం కాదు చిత్తశుద్ధి కలుగుతూ ఉంటుంది. నైమిత్తిక కర్మ, నిమిత్తాన్ని బట్టి చేసేటటువంటి కర్మ. ఏ ఏ నిమిత్తములు ఏ ఏ రోజుల్లో ఉంటాయో దాన్ని అనుసరించి చెయ్యవలసినటువంటి కల్పాలు ఉంటాయి. ఆ నైమిత్తికములకు ఆ కర్మలను చేసుకుంటూ వెళ్ళడం. ఇలా చేసుకుంటూ వెళ్ళగా 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 మంచి మాటలు వినగా 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 ఒక విషయం అర్థమవుతుంది. అది వికర్మ. ఏది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగోస్త్వకర్మణి. అదే వికర్మ. కర్మలు చేయుట యందు మాత్రమే నీకు అధికారము కలదు. నువ్వు ఉత్తమ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపో. ఎంత వచ్చిందంటారు, ఇవాళ గోసేవ చేశాను, ఈ పాటలు ఆగానంటారు అని అస్తమాన లెక్కలు అడక్కు. ఉత్తమ కర్మ చేసుకుంటూ వెళ్ళద్దే తప్ప దాని ఫలితాన్ని ఎవరు ఇవ్వాలి? ఈశ్వరుడు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? భగవంతుడు ప్రీతి పొందాలన్న సంతోషంతో నువ్వు చేసావు. ఏమో నువ్వు చేసినటువంటి ఆవు ఆ స్థితిలో ఎట్లా ఉందో అది ఒకవేళ నిండు గర్భిణి అయి నువ్వు చేసిన దాని వలన ఎంతో సంతోషాన్ని ఆ రోజు పొందింది అనుకోండి, అప్పుడు ఆ కర్మ విశేష ఫలితాన్ని ఇస్తుంది. చాలా ఆకలితో ఉంది, అప్పుడు నువ్వు గోవుకి గ్రాసం పెట్టావు, అది విశేష ఫలితాన్ని ఇస్తుంది. అది చెప్తుందా, చాలా ఆకలిగా ఉందండి, నేను కొంచెం పొట్టిగా ఉంటాను, తొట్లో గడ్డేశారు, ఎక్కి తినలేకపోయాను, కింద వేయడం మానేసి 4ంటికి తొట్లో వేసి వెళ్ళిపోయారు, నేనేమో ఈరి తొట్లోకి ఏం తింటాను చెప్పండి, ఏదో పైన దొరికింది తిన్నాను, వెంటే బాగా ఎత్తుగా ఉంటాయి కాబట్టి తొట్లోకి మూతిట్టి తినేసాయి, నేనేమో ఇలా ఉండిపోయినా ఆకలిగా ఉంది అని నీకు చెప్తుందా? చెప్పదు. కానీ అనుకోకుండా నువ్వు దానికి అప్పుడు పెట్టినటువంటి గడ్డి ఏదో అది ఎంతో సంతోషించడానికి కారణమైంది. నువ్వు ఫలితాన్ని ఆశించకు. ఇది ఈశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు, ఇదే నాకు గొప్ప అదృష్టం, కోట్ల మందికి దక్కంది, నాకు దక్కింది, అసలు ఇక్కడి వరకు నా జన్మ పండింది. ఎందుకంటే ఒక ఉత్తమ కర్మ చేయడానికి అవకాశం కూడా ఎలా వస్తుంది? అంత తొందరగా వస్తుందా? అందరికీ రాదది. ఒక ఉత్తమ కర్మ చేసేటటువంటి అధికారం పొందాలి అంటే
దానికి ఎంతో పాత్రత ఉండాలి. ఆ పాత్రత ఉందనుకోండి, ఎంతమంది ఆపుదామన్నా ఆపలేరు. ఈశ్వరుడు దాన్ని అలాగే తీసుకెళ్తాడంతే. అప్పుడు ఆ పాత్రత నిలబడి ఎంత ఎత్తు ఎదుగుతాడు, ఎంత సంపాదిస్తాడు ఈశ్వరానుగ్రహాన్ని. కాబట్టి నువ్వు కోరకు, ఉత్తమ కర్మ చేసుకుంటూ వెళ్ళిపో. ఫలితాన్ని ఇవ్వవలసిన వాడు ఈశ్వరుడు. కర్మ మాత్రం ఆపకు. ఎంత వచ్చిందో తెలియలేదని, చాలా చేసేసాను బోళ్ళంత వచ్చేసింది ఇంకా ఎందుకు లేదురు అని నువ్వు లెక్కలు ఎట్టేసుకోకు. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. మంచి పనుని రాత్రి పగలు ఆలోచించుకో, చేసుకుంటూ వెళ్ళిపో. ఎన్ని మాటలు ఈ వారంలో 5 మాటలు చేశానండి, ఇంకే 2 రోజులు వద్దులేండి అనకు. ముగ్గురే చెయ్యెత్తారు, నువ్వు ఎత్తేయి. 4వ వాడివి. అవకాశం వచ్చింది, లేనప్పుడు చెయ్యెత్తి దింపనిపించుకోవడం ఎందుకు? 3 చేతులు ఎత్తినప్పుడు 4 వచ్చి ఇంకో మాట ఎత్తు. మనం చేశానండి, మన శనివారం చేశానండి, ఇప్పుడు ఎందుకులేండి అని మానేయకు. అంటే నీకు ఈ శ్లోకం బాగా అర్థమైతే, గోసేవ ఎవరు చేస్తారంటే అందరూ చేతులు ఎత్తితే మీకు అర్థమైందని గుర్తు కదా. కాబట్టి కర్మణ్యేమాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతిర్భౌ మాతే సంగోత్వ కర్మణి. 3 చెప్తున్నాడు పరమాత్మ. కర్మ చేయి, ఫలితాన్ని కోరకు. కర్మ చేసేయడం అనేటటువంటిది చేసుకుంటూ వెళ్ళు తప్ప కర్మలు చేయడం ఉత్సాహం మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. ఇది చేయమన్నారు కదా, చస్తాం చేయటం చేయకు, ఉత్సాహంగా చెయ్యి. చేసింది కాబట్టి ఇది నీకు అలవాటైతే వికర్మ చేస్తున్నావని గుర్తు. విశేష కర్మ చేస్తున్నావు. ఈ విశేష కర్మయే జ్ఞానమునకు కారణమవుతుంది. ఇలా చేసుకుంటూ వెళ్ళిందేదో అది జ్ఞానమునకు కారణం. ఎందుకని నాకు ఇది కావాలని ఏం అడిగాడు ఆయన ఏం అడగలేదు, ఈశ్వర ప్రీతి కొరకు. అప్పుడు ఆవిడ బాగా సంతోషించింది అనుకోండి, ఏమైనా ఇస్తుంది. ఆవిడకి అసహ్యం వేసింది అనుకోండి, మొత్తం తీసేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక జమీందారు గారు పెద్ద ఇంట్లో ఉండేవాడు. ఆ ఇంట్లో సేవకుడు ఉండేవాడు. ఆయన పాపం చాలా భక్తిగా, ప్రేమగా, విశ్వాసంతో యజమాని దగ్గర ఉండేవాడు. ఆయన ఏదో చాలా దూర ప్రాంతానికి ఓ 4-5 సంవత్సరాలు వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఏం చేశాడంటే, ఒరే నీ మీద నాకు చాలా మక్కువ, చాలా కష్టపడి అంతఃపురాన్ని అంతటినీ ఇంత గొప్పగా పోషించావు, మొత్తం తాళం చెవుల గుత్తి నీకు ఇచ్చేస్తున్నాను, ఇదంతా నువ్వే వాడుకో, నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇద్దువు కానీ అన్నాడు. ఓ 2 ఏళ్ళు పోయింది, ఇంకా 2 ఏళ్ళు పోయాక వస్తాడు ఆయన. ఓ 2 ఏళ్ళు పోయిన తర్వాత ఇల్లు చూసుకుందాం అనుకోలేదు ఆయన. పాపం నన్ను అంత ప్రీతిగా సేవించేవాడు, ఎలా ఉన్నాడో ఏమిటో, అంత ఇల్లు నడపడం కదా, ఏవో రంగులు వేయాలి, మరమ్మతులు చేయించాలి అన్న, కొంత డబ్బు ఇచ్చొద్దాం అని చెప్పి ఆయన మళ్ళీ ఆ ఊరు వచ్చాడు. వస్తుంటే గుర్తుపట్టారు. మరి అంత పెద్ద జమీందారు గారు గుర్తుపట్టి అయ్యా చాలా కాలానికి వచ్చారు, ఏమి ఇల్లు అమ్మేశారట అన్నారు. నేను ఇల్లు అమ్మేయడం ఏమిటి అంటే, మరి మీ సేవకుడు చెప్తున్నాడు మీరు ఏదో చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారట, అందుకని చెప్పేసి ఆయనకి అమ్మేసి వెళ్ళిపోయారని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన కొనేసుకున్నట్ట కదా ఇల్లు అని. ఇంకో 4 అడుగులు వేసాడు, ఇంకో ఆయన ఇదే అడిగాడు, ఇంకో 4 అడుగులు వేసాడు, ఇదే అడిగాడు. ఆయన వచ్చింది ఎందుకు వచ్చాడు? వాడికి డబ్బు ఇచ్చి వెళ్దామని వచ్చాడు. ఆయన లోపలికి రాగానే సేవకుడు పరిగెత్తుకు వచ్చి, అయ్యో మీరు వస్తారనుకోలేదయా, రెండు అన్నాడు. నువ్వు ముందు బయటికి వెళ్ళిపోన్నాడు. వచ్చింది ఎందుకు వచ్చాడు? ఇద్దామని వచ్చాడు. వచ్చిన వాడు ఏం చెప్పాడు? నువ్వు బయటికి పోన్నాడు. తాళాలు వేసుకెళ్ళిపోతాను, వెళ్ళిపో బయటికి, నీ సామానట్టు నువ్వు పో అన్నాడు. బయటికి పంపించేశాడు. ఎందుకు పంపించేశాడు? ఇచ్చింది చెప్పినట్టు వాడుకుంటే ఇంకా ఇచ్చెళ్ళేవాడు. ఇచ్చింది చెప్పినట్టు వాడుకోకుండా ఇదంతా నాదే అని మొదలెట్టాడు. నీకు ఈశ్వరుడు శరీరం ఇచ్చి, బుద్ధినిచ్చి, మనసునిచ్చి, మంచి ప్రాంగణం ఇచ్చి, సేవ చేసుకునే అవకాశం ఇస్తే నేనే చేస్తున్నానంటే పంపించేస్తాడు. కాదు ఇదంతా ఈశ్వర కృప అంటే డబ్బు ఇచ్చేడతాడంటే ఇంకా అవకాశాలు ఇస్తాడు. ఆసక్తితో చెయ్యి, ఉత్సాహంతో చెయ్యి. నేను చేస్తున్నాను, నాకు ఏదో ఫలితం వస్తుందని మనసులో పెట్టుకోకు. నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అనుకుని చేసుకెళ్ళిపోతుంది. అది వికర్మ. ఈ వికర్మ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, చివరికి అసలు కర్మలు చేయవలసిన అవసరమే పోతుంది. ఎందుకు పోతుంది అంటే, ఈ వికర్మ, ఈ విశేష కర్మ చేసుకుంటూ వెళ్ళినటువంటి కారణంగా భగవతి ప్రీతి చెందుతుంది. ఆవిడ ప్రీతి చెందితే ఆవిడ చేసేది ఏమిటి? జ్ఞానం ఇచ్చేస్తుంది. జ్ఞానం ఇచ్చేస్తే సంచితం దగ్ధమైపోయింది.
సంచితం దగ్ధమైపోతే ఇక శరీరంతో రాడు. శరీరంతో రానప్పుడు కర్మ ఏమిటి? ఇంకా నిష్క్రియ, చేసి చెయ్యని వాడయ్యాడు. అట్లా ఉండగలిగితే, అలా నువ్వు కర్మ చేయడం నీకు అలవాటైతే, ఆ స్థితిని నువ్వు పొందగలిగితే ఆవిడ అనుగ్రహమునకు పాత్రుడవుతావు. అట్లా ఎట్లాగండి అంటే, ఆవిడకు నమస్కారం చేయి, ఆవిడే చేయిస్తుంది నీతో అలా మెల్లిమెల్లిగా. ఓ రోజు చెప్పిస్తుంది, మెల్లిమెల్లిగా నీకే ఆ భావన కలుగుతుంది. చక్కగా అట్లా చేయడం అది అలవాటైపోతుంది నీకు. దాని వలన వచ్చే ఫలితాలతోటి, సుఖదుఖాలతోటి సంగం లేకుండా, తాదాత్మ్యత లేకుండా నువ్వు సాక్షిభూతంగా అలా ఉండడం నీకు అలవాటైపోతుంది. అదే నిన్ను విడుదల చేస్తుంది. ఆ తల్లి నిష్క్రియ, నిన్ను కూడా ఆ స్థితికి చేర్చగలిగినటువంటి తల్లి. కాబట్టి అటువంటి తల్లి యొక్క అనుగ్రహం ఉండగా బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నువ్వు ఆ తల్లికి నమస్కారం చేసి నీ బుద్ధిని సక్రమమైన రీతిలో ప్రచోదనం చేసి చేయవలసినటువంటి కర్మలను చేసేటటువంటి పూనిక ప్రతిఫలాపేక్ష లేకుండా ఉత్సాహంతో చేసేటట్టుగా చెయ్యమని నువ్వు అటువంటి బుద్ధి ప్రచోదనం ఇమ్మని నమస్కారం చేసి చెయ్యడం మొదలు పెడితే ఆ చేయించి పండించడం ఆవిడ చేస్తుంది. చెట్టుకి మొదట్లో నీళ్లు పోయడం ఒక్కటి వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. చెట్టు పక్కన పోసేయడం, కొమ్మల మీద పోసేయడం అవన్నీ అక్కర్లేదు. చెట్టు మొదట్లో నీళ్లు పోయి చాలు, చెట్టు వృద్ధిలోకి వస్తుంది. ఇదొక్క కీలకం పట్టుకో చాలు, నువ్వు పండిపోతావు. దేనికి అదే కీలకం. అందుకే కొన్ని నామాలు ఇచ్చి అవి పారాయణ చేయమంటారు. సరే, అందుకని ఆ తల్లి నిష్క్రియ, అటువంటి స్థితిని ఆ తల్లి తన యొక్క నిర్హేతుక కృపాకటాక్షముల చేత మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ